ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠకు రేపుతున్న ఎమ్మెల్యే అనర్హత కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఇవాళ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్దమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కోగా వారిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం, కడియంల విషయంలో వాదనలు అయితే పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతోందో అని అటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుమిత. మొత్తం మీద అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి తీర్పు నేటితోటి ఫైనల్ తీర్పు రానుందని కూడా చెప్పాలి. ప్రధానంగా దానం నాగేందర్ సంబంధించినటువంటి తీర్పు కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఈ రోజు ఏదైతే వెలువడిందని కూడా చెప్పాలి. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి స్పీకర్ స్వయాన తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం మాత్రం మాకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా అటు ఖచ్చితంగా నిర్ణయాన్ని వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ అనేది చివరికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నిర్ణయాన్ని వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు స్పీకర్ కూడా ఖచ్చితంగా ఏదైతే డెసిషన్ వెలువరించి సుప్రీంకోర్టుకి నిర్ణయం వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది, నివేదిక ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంటుందని చాలా కష్టంగా చెప్పాలి. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, గత 2 సంవత్సరాల నుంచి కూడా 2 సంవత్సరాలకు పై నుంచి కూడా ఈ అంశం, ఈ విచారణ అనేది కోర్టులో కొనసాగుతుంది. ప్రజెంట్ ఈ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలకు అటు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ రోజు దానం నాగేందర్ తో పాటుగా కడియం శ్రీహరికి కాబట్టి అంశం ఏదైతే ఉందో, అనర్హత పిటిషన్ ఉందో, దానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఉండనుందనేది కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఈ అంశం ఉత్కంఠ రేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లు శాసనసభ స్పీకర్ ఇవాళ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారని కూడా చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్ధమైందని కూడా చెప్పాలి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారిని విచారించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అటు కడియంల విషయం ఏదైతే దానం కడియం విషయానికి సంబంధించి చూస్తే మాత్రం వారి విచారణ కూడా పూర్తి జరిగింది. కానీ దానం నాగేందర్ కి సంబంధించి మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. కడియం శ్రీహరికి సంబంధించిన విచారణకు సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ దానం నాగేందర్ పై నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేకపోతే సుప్రీంకోర్టుని దానం నాగేందర్ విషయాలలో మరికొంత గడువు కోరుతారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుందనేది కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ కి సంబంధించి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ ఇచ్చింది అంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానం నాగేందర్ కి సంబంధించి కడియం శ్రీహరి పార్టీ మారి ఎంపీ ఎలక్షన్స్ లో తన కుమార్తె కోసం ప్రచారం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. తదుపరి దానం నాగేందర్ పార్టీ మారి ఖైరతాబాద్ ఏదైతే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మొత్తం మీద వీరిద్దరి విచారణ ఎలా ఉండబోతుంది, ఏదైతే
వీరి నిర్ణయం ఎలా ఉండబోతుంది, వీరి పైన ఉన్నటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్కంఠ రేపుతున్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. మొత్తం మీద అయితే వంశీ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ 8 మంది విషయంలో ఆల్రెడీ స్పీకర్ ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో ఆ తర్వాత బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తామని చెప్పింది. దానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది? అండ్ ఇంకొకటి ఈ మిగిలిన ఇద్దరికి సంబంధించి కూడా ఎలాంటి తీర్పు వస్తుందని బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? కడియం శ్రీహరి విషయంలో మాత్రం కొంత పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. కానీ దానం నాగేందర్ విషయంలో మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇక కోర్టు విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు తీర్పు ప్రకటించినటువంటి 8 మందితో పాటుగా ఈ రోజు అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ సంబంధించిన తీర్పు కూడా వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం 10 మందికి సంబంధించినటువంటి అంశం పైన మరోసారి హైకోర్టుకి వెళ్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. తమ వద్ద వీరు పార్టీ మారుతున్నట్టు ఏదైతే తమ వద్ద వీరు పార్టీ మారినట్టు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటిని కూడా హైకోర్టుకి సమర్పిస్తాము. ఖచ్చితంగా 8 మంది పైన ఏదైతే 8 మంది కావచ్చు, దాంతో పాటుగా ఈ రోజు తీర్పు వెలువడేటటువంటి దానం నాగేందర్ పైన, కడియం శ్రీహరి పైన కూడా ఖచ్చితంగా ఈ 10 మందిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే. ఎన్నికల నుంచి మళ్ళా తిరిగి బై ఎలక్షన్ రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. సో మొత్తం మీద అటు చూస్తున్నాం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అటు బీఆర్ఎస్ అయితే సీరియస్ గానే ఉంది. ఈ విషయానికి సంబంధించి 10 మందిలో కూడా 8 మందికి ఆల్రెడీ క్లీన్ చిట్ అయితే వచ్చేసింది. ఇంకా ఇద్దరి విషయంలో కాస్త పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అటు దానం నాగేందర్ వచ్చేసి కూడా అటు కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేయడం, ఆ తర్వాత కడియం శ్రీహరి కూడా అదే జాబితాలోకి రావడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఖచ్చితంగా వీరికి సంబంధించి అనర్హత వేటు పడుతుందన్న యోచనలో అటు బీఆర్ఎస్ ఉంది. అండ్ ఏదేమైనప్పటికీ ఈ రెండు కనుక ఒకవేళ అనర్హత వేటు వీళ్ళిద్దరికి పడితే గనక మళ్ళీ తెలంగాణలో ఈ రెండింటికి సంబంధించి కూడా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించి బీఆర్ఎస్ సిద్ధంగానే ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఈ రోజు మాత్రం ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తుంది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం.